సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసినారు. ఓకే. మీకు మీ కంటెంట్ బాగానే అప్‌డేట్ చేస్తున్నారు. బట్ సబ్‌స్క్రైబర్స్ లేదు. వ్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు మీరేం చేయాలి అనంటే ఒక గూగుల్ యాడ్స్‌లో యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ క్యాంపెయిన్ అనేది ఒకటి మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే మీరు పోస్ట్ చేసిన వీడియోస్ సబ్‌స్క్రైబర్స్ అవుతారు కాబట్టి మీ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో యూట్యూబ్ ఛానల్‌కి అప్పుడు మీ కాంటెంట్ అనే దానికి ఎక్కువ వ్యూస్ అనేది ఇంకా మీరు తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అనంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్. హౌ టు సెటప్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ ఇన్ గూగుల్ యాడ్స్. దీని నుంచి మనకు రిలవెంట్ ఆడియన్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోబోతారు. ఓకే. సో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ కట్‌గా ఒక్కొక్క ఆప్షన్ అనేది చూపిస్తాను. సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మీ ఛానల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో కూడా మీరు సెటప్ చేసుకోండి. అండ్ ప్రాక్టికల్ వేలో నేను చూపిస్తాను. సేమ్ యాస్ ఇట్ ఈస్ సెట్టింగ్స్ మీరు చేసేసేయండి. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బిఫోర్ థాట్ ఓకే. మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరికైతే కావాల్సొస్తుందో వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేసి యెస్ యూ కెన్ టాక్ విత్ మీ డైరెక్ట్‌లీ అండ్ మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇప్పుడు ఏంటి అనంటే ఈ స్క్రీన్‌లో మనము ఈ అకౌంట్‌లో గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో మనము యూట్యూబ్ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్‌ను ఎలా ప్రాక్టికల్ వేలో క్రియేట్ చేయాలి టు గెట్ మోర్ సబ్స్క్రైబర్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఎవరికైతే పెయిడ్ సబ్స్క్రైబర్స్ కావాలో వాళ్ళు ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ క్రియేట్ ఇక్కడ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయాలి. ఓకే. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏంటి అనంటే స్ట్రెయిట్ అవే క్యాంపెయిన్‌లోకి వెళ్ళిపోతున్నాం. బట్ ఎప్పుడే కానీ క్యాంపెయిన్‌లోకి వెళ్ళకూడదు. క్లోజ్ ద క్యాంపెయిన్. ఓకే. ఇక్కడ మనము చేసుకోవాల్సింది మన గూగుల్ యాడ్స్‌కి మన ఛానెల్ ఆల్రెడీ లింకప్ అయ్యిందా? లేదా? అనే ఆప్షన్ మనము చూసుకోవాలి. అదెలా చూసుకుంటాము అనంటే గో టు టూల్స్ అండ్ హియర్ డేటా మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన గూగుల్ యాడ్స్ అకౌంట్ మన యూట్యూబ్ ఛానెల్‌కి కనెక్ట్ అయ్యిందా? లేదా? అనేది చూసుకోవాలి. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే కనెక్ట్ అవ్వలేదు. యెస్. ఇప్పుడు మనము కనెక్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం కనెక్ట్ చేయాల్సింది ఏంటి? యూట్యూబ్ ఛానెల్‌ని. యెస్. ఓకే. ఇక్కడ మనకు చూడండి లింక్ ఏ యూట్యూబ్ ఛానెల్ టు గూగుల్ యాడ్స్. లింక్ ఏ యూట్యూబ్ వీడియో టు గూగుల్ యాడ్స్. ఇక్కడ మనము స్ట్రెయిట్ అవే ఛానెల్‌ని మనము లింకప్ చేస్తాం. ఓకే. మన ఛానెల్ నేమ్ ఏంటి? సుబ్బు డిజిటల్ మార్కెటర్. ఓకే. ఇక్కడ చూడండి 980 సబ్స్క్రైబర్స్ సుబ్బు డిజిటల్ మార్కెటర్. నెక్స్ట్. ఓకే. ఇక్కడ సెండ్ ఏ లింక్ రిక్వెస్ట్ అనేది మనకు ఒకటనేదైతే వస్తుంది. సో ఇప్పుడు మనము సెండ్ ఏ లింక్ రిక్వెస్ట్ అనేది మన మెయిల్ ఐడీ పెట్టేస్తాం. సుబ్బు డిజిటల్ వరల్డ్ ఇది ఆఫ్ కోర్స్ మీకు బ్లర్ అయి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది అనేది లింక్ రిక్వెస్ట్ సెంట్. ఓకే. ఇక్కడ చూడండి సెంట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము క్విక్‌గా ఇది అప్రూవ్ అయితే మనము చేసేసేయాల్సి వస్తుంది. ఓకే. సో ఏ మెయిల్ ఐడీ అయితే మీరు లింక్ రిక్వెస్ట్ వెళ్ళింటుందో ఆ మెయిల్ ఐడీకి మాత్రమే మనము ఓకే. లింక్ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ చేయాలి. ఓకే. నౌ ఐ గాట్ ద notification from Google. A Google Ads account has requested a link to your YouTube channel. ఓకే. ఇప్పుడు రివ్యూ లింక్ రిక్వెస్ట్. ఓకే. ఇప్పుడు మనము ఈ లింక్ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ చేయాలి. నేను మొబైల్‌లో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. ఓకే. సో నేనేం చేస్తాను అనంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ మొబైల్ నేను స్ట్రెయిట్ అవే ల్యాప్‌టాప్‌లోనే చేసేస్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ 2 మినిట్స్.
మనకేంటి అనంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ అనే ఆప్షన్ అనేది మనము పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడిది సెండ్ అనేది మనకు రిక్వెస్ట్ అయిపోయింది. ఓకే. సెండ్ అనేది ఇక్కడ చూడండి. యెస్, సక్సెస్‌ఫుల్లీ వి హావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూసినారు కదా! లింక్డ్ అయిపోయింది. అండ్ రిసీవ్డ్. రిసీవ్డ్ మనకి ఇంకా ఏం లేదు కాబట్టి, సెంట్ ఏం లేదు కాబట్టి పర్మిషన్ ఆల్రెడీ గ్రాంటెడ్. లింక్డ్ ఇక్కడ చూసినారా 16థ్ మార్చ్ 2025. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది చూసుకోవాల్సొస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్స్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకే. అవేంటి అనంటే గోల్స్. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబర్స్ కదా! సబ్స్క్రైబర్స్ ఎక్కడొస్తారు? కొన్ని ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ ఒస్తాయి. ఓకే. ఆ ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్‌లలో మనకు ఆల్రెడీ ఉన్నాయా? లేదా? అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూసినారా? ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్. ఇది ఆల్రెడీ యూట్యూబ్ హోస్టెడ్ అయ్యి మన గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో అనేది ప్రాపర్‌గా ఉంటుంది కాబట్టి, ఈ ఆప్షన్ ఉందా? లేదా? అనేది మీరు ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. ఇన్ కేస్ ఇది లేకపోతే మీరు అది క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అనంటే, ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడుంది కదా! క్రియేట్ కన్వర్షన్ యాక్షన్. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకుంటే ఆ ఆప్షన్ అనేది మీకు వస్తుంది. ఓకే. నౌ ఇప్పుడేంటి అనంటే మనము అకౌంట్ అనేది ఒక క్యాంపెయిన్ అకౌంట్‌లో ఒక క్యాంపెయిన్ ప్రాపర్‌గా ఇప్పుడు మనము సెటప్ చేస్తాం. దట్ టు సబ్స్క్రైబర్ క్యాంపెయిన్. యూట్యూబ్ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్. ఓకే. క్లిక్ ఆన్ క్యాంపెయిన్. ఇక్కడ ఏ ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి? ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే మనకు ఆ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ అనేది వస్తుంది. ఇక్కడేంటి అనంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటొచ్చి అవేర్‌నెస్ అండ్ కన్సిడరేషన్. దిస్ ఈస్ ద ఆప్షన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఓకే. ఇదన్నా చూజ్ చేసుకోవచ్చు. ఇదన్నా చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. 2 చూజ్ చేసుకున్నా కానీ మనకు 2 కాదు. రెండిట్లో ఏది చూజ్ చేసుకున్నా కానీ సెట్టింగ్స్ అనేది కొన్ని మైనర్ సెట్టింగ్స్ చేంజెస్ ఉంటాయి. బట్ మిగతా సెట్టింగ్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ నేనైతే ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనము చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ వీడియో. ఓకే. వీడియో అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎ క్యాంపెయిన్ సబ్ టైప్. మనకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబర్స్. ఓకే. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్స్. కరెక్ట్. ఓకే. ఇక్కడ మనము ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. కంటిన్యూ. ఓకే. వన్స్ కంటిన్యూ అయ్యాక క్లిక్ చేసినాక నెక్స్ట్ వన్ బై వన్ మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనము క్యాంపెయిన్ నేమ్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. ఓకే. వైటీ సబ్స్క్రైబర్స్. వైటీ సబ్స్క్రైబర్స్. ఓకే. సో, ఇప్పుడు మనము వైటీ సబ్స్క్రైబర్స్ అండ్ క్యాంపెయిన్ డేట్ కూడా మనము మెన్షన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ లొకేషన్స్ ఏదైతే పెట్టుకుంటే అది మనము పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎంటైర్ ఇండియా కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఏపీ, తెలంగాణ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే. వాట్ ఈస్ ద డేట్ టుడే? 2025. ఓకే. మార్చ్ 16థ్. ఓకే. ఇక్కడ మనము ఆల్రెడీ ఏపీ, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఆల్సో సెలెక్ట్ కర్ణాటక, ఎస్పెషల్లీ బెంగుళూరు. ఓకే. ఎందుకంటే బెంగుళూరులో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇక్కడ బెంగుళూరు. ఓకే. క్లిక్ ఆన్ బెంగుళూరు. ఓకే. తెలంగాణ. ఓకే. ఆంధ్రప్రదేశ్. సేవ్. ఓకే. వన్స్ ఇదైపోయాక నెక్స్ట్ లాంగ్వేజెస్. ఎలాంటి లాంగ్వేజెస్ మన ఆడియన్స్ కావాలి? మనకేంటి అనంటే తెలుగు ఆడియన్స్, అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్. ఓకే. సో, ఈ 2 ఆడియన్సెస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి, అలాగే మీ ఛానెల్ ఎలాంటి ఆడియన్స్ అయితే ఉన్నారో, అలాంటి ఆడియన్స్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ బిగ్ స్ట్రాటజీ. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అనంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. మాక్సిమైజ్ కన్వర్షన్స్ చేసుకోవాలా, టార్గెట్ సిపిఏ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనకు క్యాంపెయిన్ వన్స్ రన్ అయ్యాక దట్ టూ ఫర్ 14 days బేస్డ్ ఆన్ దట్ వి నీడ్ టు షిఫ్ట్ ద బిడ్డింగ్ స్ట్రాటజీ టు
TCPA, that is target CPA, టార్గెట్ కాస్ట్ పర్ అక్విజిషన్. ఓకే, ఈ మాక్సిమైజ్ కన్వర్షన్స్ లో మనకు ఎంత అమౌంట్ పడుతుంది ఏంటి అనేది ఫస్ట్ అదే అనలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మాక్సిమైజ్ కన్వర్షన్స్ నేను అది మెన్షన్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం పర్ డే వచ్చి నేను 1000 రూపీస్ అనేది పెట్టుకున్నా. ఇక్కడ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, మీకు ఎండ్ డేట్ కావాలంటే ఎండ్ డేట్ పెట్టుకోండి, లేదంటే అలాగే రన్ కంటిన్యూస్ గా రన్ అవ్వాలి అనుకుంటే కంటిన్యూస్ గా రన్ అది అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ నెట్వర్క్స్ అనేది గూగుల్ టీవీ ఆప్షన్ లేదు కాబట్టి నో నీడ్ టు సెలెక్ట్ దట్. అండ్ యూట్యూబ్, ఆఫ్ కోర్స్ యూట్యూబ్ లో వెళ్తుంది కాబట్టి అది బై డిఫాల్ట్ గా ఉంటుంది. అండ్ గూగుల్ పార్ట్నర్స్ కూడా మనకు బై డిఫాల్ట్ గా చూపించేస్తుంది. అండ్ సైట్ లింక్ అనేది ఒకసారి సమ్ టైమ్స్ మనం ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇవ్వకపోవచ్చు. ఓకే, దట్ ఇది సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ కాబట్టి సైట్ లింక్ ఇవ్వాల్సిన మ్యాండేటరీ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం అడిషనల్ సెట్టింగ్స్. ఓకే, డివైజెస్. ఓకే, సో ఇక్కడ డివైజెస్ అనేది మనము ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ స్పెసిఫిక్ టార్గెటింగ్ ఫర్ డివైజెస్. టీవీ స్క్రీన్స్ లలో మనకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయరు కాబట్టి మనం టీవీ స్క్రీన్స్ లలో వెళ్ళాం. అండ్ టాబ్లెట్స్, ఈ ట్యాబ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మన యాడ్ అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే, ఈ 3 ఆప్షన్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ టార్గెటింగ్ ఫర్ డివైజెస్ అనేది కావాలి అని అనుకుంటే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ టార్గెట్ ఆడియన్సెస్. ఓకే, ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, iOS, ఓన్లీ ఐఫోన్ వాడే వాళ్ళకి మాత్రమే మీరు సబ్స్క్రైబర్స్ కావాలి అని అంటే ఎస్, వాళ్ళకు కూడా మనము టార్గెటింగ్ ఆప్షన్ అనేది iOS అనేది పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళే నీకు సబ్స్క్రైబర్ కావాలి అనుకుంటే ఆండ్రాయిడ్ ఆప్షన్ కూడా మనము మెన్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం బ్లాక్బెర్రీ లేదు కాబట్టి నో నీడ్ టు సెలెక్ట్ బ్లాక్బెర్రీ. అంటే బ్లాక్బెర్రీ ఉంది బట్ యూజర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అది ఆప్షన్ అనేది లేదు. ఓకే, డివైస్ మోడల్స్. ఓకే, డివైస్ మోడల్స్ కి వెళ్తే ఇక్కడ ఆండ్రాయిడ్ లో ఎలాంటి డివైస్ యూస్ చేస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం iOS లో యాపిల్ ఫోన్స్. ఓకే, సో ఇట్లా డివైస్ టార్గెటింగ్ కూడా మనము పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెట్వర్క్స్ అంటే ఇండియాలో ఎలాంటి నెట్వర్క్స్ ఉన్నాయి, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా. ఓకే, సో ఇలాంటి స్పెసిఫిక్ నెట్వర్క్ యూస్ చేసే వాళ్ళు మీకు సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే వాళ్ళని కూడా మనము టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. ఇక్కడ మనం వెళ్తుండేది సబ్స్క్రైబర్ క్యాంపెయిన్. ఈ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ కి వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. ఓకే, ఇప్పుడు యాడ్ కనపడినప్పుడు నీకు సబ్స్క్రైబర్ అయినాక నెక్స్ట్ మళ్ళీ ఫ్రీక్వెంట్ గా అదే యాడ్ చూపిస్తూ ఉంది అని అంటే అది దట్స్ నాట్ రైట్ వే కదా. అందుకని మనము ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అనేది ఈ దీంట్లో ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ లో మనం పెట్టుకోకూడదు. ఓకే, ఎస్. అండ్ ఆల్ డే, ఈ క్యాంపెయిన్ మనకు ఆల్ డే రన్ అవ్వాల్సిందే. ఓకే, థర్డ్ పార్టీ మెజర్మెంట్స్ అవసరం లేదు. ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. థర్డ్ పార్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినా కానీ మీకు అర్థం అవ్వదు. ఫ్యూచర్ వీడియోస్ లో మనము చాలా వీడియోస్ చేస్తాం కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వీడియో ఎన్హాన్స్మెంట్స్. ఎస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనకు గూగుల్ యాడ్స్ లో ఏం చేస్తుంది అని అంటే బై డిఫాల్ట్ గా కొన్ని ఆప్షన్స్ అనేది అదే చూపించేస్తుంది అన్నట్టు. దాంట్లో ఒక ఆప్షన్ ఏంటి అని అంటే వీడియో ఎన్హాన్స్మెంట్స్. ఓకే, ఇవి 2 ఆప్షన్స్ మనము పాజ్ అయితే చేయాలి, అంటే అన్చెక్ చేసుకోవాలి. అండ్ యాడ్ గ్రూప్ నేమ్ కూడా మనము ఇవ్వాలి, వైటీ సబ్స్క్రైబర్స్. ఓకే, వైటీ సబ్స్క్రైబర్స్. ఇక్కడ మన ఛానల్ నేమ్ కూడా పెట్టేయచ్చు. ఓకే, సుబ్బు డిజిటల్ మార్కెటర్. సో ఇక్కడ మనము వైటీ సబ్స్క్రైబర్స్ అనే యాడ్ గ్రూప్ నేమ్ కూడా మనము మెన్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎస్, వైటీ సబ్స్క్రైబర్స్ అట్ ద సేమ్ టైమ్ సుబ్బు డిజిటల్ మార్కెటర్ అనే ఒక నేమ్ అనేది మనమైతే మెన్షన్ చేసి పెట్టేసినాము. అండ్ ఎస్, హియర్ కమ్స్ ద ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ అకౌంట్, ఇన్ ఎనీ క్యాంపెయిన్స్. ఓకే, ఇక్కడ మనము క్రియేట్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మన ఛానల్ కంప్లీట్ గా ట్రైనింగ్ రిలేటెడ్ అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మనము అలాంటి ఆడియన్స్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ 16th March డేట్ కూడా మీరు మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైము ఓకే, మనము కీవర్డ్స్, కస్టమ్ సెగ్మెంట్స్ ని మనము సెలెక్ట్ చేసుకోబోతున్నాం. ఓకే,
అందుకని కీవర్డ్స్ అని నేను మెన్షన్ చేసుకుంటా. ఇక్కడ కస్టమ్ సెగ్మెంట్స్ నేము మీరు ఏమిస్తారు అనంటే కీవర్డ్స్. ఓకే. ఇక్కడ డిఎం అంటే డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్. ఓకే. ఇప్పుడు సెర్చ్ టర్మ్స్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సెర్చ్ టర్మ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఎవరైతే కోర్స్ గురించి చూస్తుంటారో వాళ్ళకి మన ఛానల్ అనేది వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రిలవెంట్‌గా ఏవైతే ఉంటాయో అవన్నీ మనము యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్. ఓకే. సర్టిఫికేషన్ కోర్సెస్. నేను జస్ట్ వీడియో పర్పస్ 3, 4 మాత్రమే నేను యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ వీక్లీ ఇంప్రెషన్స్ అయితే 500 మిలియన్ టు 1 బిలియన్ అంటే మనకు అప్రాక్సిమేట్‌గా ఇవి చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది సేవ్ చేసుకోవాలి. మనం వెళ్ళింది కస్టమ్ ఆడియన్సెస్ విత్ కీవర్డ్స్. ఇక్కడ కావాలి అనంటే కస్టమ్ ఆడియన్సెస్ అని ఇంకొకటి కూడా మెన్షన్ చేసుకోండి. కస్టమ్ ఆడియన్సెస్. ఓకే. కస్టమ్ ఆడియన్సెస్. ఇదేంటి అంటే మీకు క్యాంపెయిన్ నేమ్, ఆడియన్స్ నేమ్ చూసిన వెంటనే ఓకే. నేను కస్టమ్ సెగ్మెంట్స్ యాడ్ చేసినాను. కొంతమందికి బిట్ టెక్నికల్‌గా అనిపించొచ్చు. బట్ కొంతమందికి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ప్లస్ బిజినెస్ ఓనర్స్ చూస్తున్నారో ఎగ్జాక్ట్‌గా ఈ సెట్టింగ్స్‌ని మీ దాంట్లో రెప్లికేట్ చేసేసేయండి. ఓకే. అండ్ ఇంట్రెస్ట్ అండ్ డీటెయిల్డ్ ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే. ఎక్స్‌క్లూజన్ ఏమన్నా చేయాలి అనంటే ప్రెజెంట్ మనము చేయకూడదు. ఓకే. అండ్ యెస్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. సో మనకేంటి అనంటే 18 వర్కౌట్ అవుతారు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ 44 వరకు తీసుకోవచ్చు. ఓకే. లేదు 54 వరకు తీసుకోవాలన్నా కూడా ఓకే. ఎందుకనంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అనంటే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో ఓకే. ఆ ఆప్షన్స్ అన్నట్టు. ఓకే. టాప్ 10% యెస్ మ్యాండేటరీగా ఉండాలి. లోయర్ థాన్ 20% అవసరం లేదు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ లోయర్ టు 40% వరకు మనము పెట్టుకోవచ్చు. ఓకే. సేవ్. ఓకే. మన ఆడియన్స్ అయితే దీంట్లో యాడ్ చేసేసినాం. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఆప్టిమైజ్డ్ టార్గెటింగ్ ఇది బై డిఫాల్ట్ చెక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ క్యాంపెయిన్ టు క్యాంపెయిన్. కొన్ని క్యాంపెయిన్స్‌కి ఇది మనము ఆఫ్ చేస్తాము. కొన్ని క్యాంపెయిన్స్‌కి ఆన్ చేస్తాం. ఓకే. అదెలా తెలుస్తుంది అనంటే యెస్ బై ఎక్స్‌పీరియన్స్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంది అనంటే మీకు కూడా అది అర్థమైపోతుంది. ఓకే. యెస్. ఇక్కడ యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే. ఇది మన ఛానల్ యూఆర్ఎల్ కాబట్టి సుబ్బు డిజిటల్ మార్కెటర్ అఫీషియల్ ఛానల్. ఓకే. సో ఇప్పుడు మనము కాపీ చేసుకొని ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ వీడియోస్ ఈ ఛానల్‌లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో ఆ వీడియోస్ మనము కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. కొన్ని సెలెక్ట్ అయితే మనము చేసుకోవాలి. దీంట్లో మనకు షార్ట్స్ తీసుకోవచ్చా? లేదంటే నార్మల్‌గా లాంగ్ ఫార్మ్ వీడియోస్ తీసుకోవచ్చా? అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి మనము. ఓకే. ఇక్కడ చూడండి సెలెక్ట్ అప్ టు 5 వీడియోస్. యాడ్ వీడియోస్ లాంగర్ థాన్ 10 సెకండ్స్ అండ్ ఐడియల్లీ షార్టర్ థాన్ 3 మినిట్స్. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే షార్ట్స్. మన ఛానల్‌లో షార్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే. షార్ట్స్ అనేది మనము యాడ్ చేసేస్తాం. ఓకే. చూసినారా? యాడ్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ ఆల్ ఫార్మాట్స్‌లో వచ్చేస్తుంది. ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్, ఓకే. షార్ట్స్. ఓకే. ఇప్పుడు ఇన్ స్ట్రీమ్‌లో చూస్తే మనకెలా వస్తుంది అనంటే ఇక్కడ డెస్క్‌టాప్‌లో చూస్తే ఇన్ స్ట్రీమ్ వీడియోస్. ఓకే. ఇన్ ఫీడ్ వీడియో. ఓకే. ఇన్ ఫీడ్. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే సెర్చ్ చేస్తూ ఉంటారో ఇక్కడ మనకు మన యాడ్ అనేది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ షార్ట్స్. ఓకే. ప్రివ్యూ నాట్ అవైలబుల్. కొన్ని ఆప్షన్స్ మనకు చూపించడం లేదు డెస్క్‌టాప్‌లో. ఓకే. గూగుల్ ఇది యూట్యూబ్.
అట్ ద సేమ్ టైమ్ గూగుల్ వీడియో పార్ట్నర్స్కి వెళ్తే, వీడియో పార్ట్నర్స్ అంటే ఏంటి, గూగుల్ దగ్గర చాలా మంది యాడ్సెన్స్ కోసమని పార్ట్నర్ అయి ఉంటారు. ఓకే, ఎందుకంటే మనీ అనేది గూగుల్ అనేది యాడ్సెన్స్ ద్వారా అర్న్ చేయొచ్చు కాబట్టి. దీస్ ఆర్ ఆల్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మన ట్రైనింగ్ సెషన్లో కవర్ అవుతాయి. ఓకే, ఇది గూగుల్ వీడియో పార్ట్నర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ అనేది మనము వన్ బై వన్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సబ్స్క్రైబర్ అన్నప్పుడు యూట్యూబ్కే వెళ్ళాలి కాబట్టి మనము స్ట్రైట్ అవే యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వాలి. బికాస్ వి ఆల్రెడీ కనెక్టెడ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ విత్ యూట్యూబ్. ఓకే, ఇక్కడ కాల్ టు యాక్షన్ ఏముండాలి, మనకు సబ్స్క్రైబర్ అనే ఆప్షన్ పెట్టుకోవాలన్నట్టు. ఓకే, సబ్స్క్రైబ్. ఓకే, ఈ ఆప్షన్ వి కెన్ యాడ్ అప్ టు 5 కాల్ టు యాక్షన్స్ అన్నట్టు. మళ్ళీ వాచ్ నౌ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సమ్ టైమ్స్ మన ప్లేలిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే వీడియోస్ వాచ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఇంకా ప్లేలిస్ట్ లింక్ ఇచ్చేస్తే అట్ ద సేమ్ టైం వాళ్ళు వన్ బై వన్ అన్ని చూసేస్తారు కాబట్టి మనము వాచ్ నౌ అనేది కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 5 హెడ్లైన్స్ మనము యాడ్ అయితే చేయాలి. క్విక్ గా నేను 5 హెడ్లైన్స్ యాడ్ చేసిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఒకటి వచ్చి మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి 5 అయితే యాడ్ చేసుకోవాలి, బికమ్ అ మార్కెటింగ్ ప్రో. ఓకే, నెక్స్ట్ ఓకే, అట్ ద సేమ్ టైం గ్రో యువర్ డిజిటల్ కెరియర్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని ఆప్షన్స్. ఓకే, SEO యాడ్స్ అండ్ మోర్, సబ్స్క్రైబ్. ఓకే, అండ్ 5 అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి యాడ్ చేస్తున్నా, #1 డిజిటల్ మార్కెటింగ్ గైడ్. ఓకే, అట్ ద సేమ్ టైం లాంగ్ హెడ్లైన్స్ కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో లాంగ్ హెడ్లైన్స్ అప్ టు 5 అయితే మనము యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 5 హెడ్లైన్స్, దట్ క్యారెక్టర్ లిమిట్ వచ్చి 90 క్యారెక్టర్స్. ఓకే, 90 క్యారెక్టర్స్ మనము యాడ్ అయితే చేసుకోవాలి. నేను క్విక్ గా అన్ని రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను వన్ బై వన్ యాడ్ చేస్తుంది. ఓకే, మీరు కూడా క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ అసెట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఓకే, లేదు అంటే కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకే, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ కూడా మనము యాడ్ చేసేసేయాలి. ఓకే, డిస్క్రిప్షన్ యాడ్ చేసేసేయాలి, దట్టు క్యారెక్టర్స్ 90. ఓకే, క్యారెక్టర్స్ 90 ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నేను ప్రజెంట్ ఏంటి అని అంటే ఒకటి యాడ్ చేసినాను, అట్ ద సేమ్ టైమ్ యాడ్ అప్ టు 5 డిస్క్రిప్షన్స్. ఓకే, ఓకే, సో యాడ్ అప్ టు 5 డిస్క్రిప్షన్ మనము యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో 1 యాడ్ చేసిన, అట్ ద సేమ్ టైం లెట్స్ ఆల్సో యాడ్ అనదర్ 3 more. ఓకే, సో 3 more, లెట్స్ ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. ఓకే, వన్ బై వన్ మనం కాపీ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. యా, సో అన్ని రిలవెంట్ గా ఉన్నాయా లేదా అనేది మనం అయితే ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎస్, ఇక్కడ ఇంకా కొన్ని ఆటో జనరేటెడ్ ఇమేజెస్ యూజింగ్ అవర్ ఛానల్ బ్యానర్. ఓకే, ఇక్కడ మన బ్యానర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దిస్ ఆల్సో లుక్స్ ఆసమ్ బ్యానర్. ఓకే, సో ఆసమ్ బ్యానర్ కాబట్టి మనకు బ్యానర్ అనేది మనము అప్డేట్ అయితే చెయ్యం. ఓకే, సో యాడ్ నేమ్ వచ్చి వైటీ. ఓకే, సబ్స్క్రైబర్స్ అని నేను ఒక మెన్షన్ అయితే చేస్తున్నా. క్రియేట్ యాడ్, ఇక్కడ ఆల్రెడీ యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇదే మీరు ఇంకా డూప్లికేట్ చేసి డిఫరెంట్ ఆప్షన్స్, అంటే
డిస్క్రిప్షన్ కానీ, కాల్ టు యాక్షన్ కానీ ఇవి మళ్ళీ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ 3 డాట్స్ డూప్లికేట్. డూప్లికేట్ యాడ్ చేసి అక్కడ మళ్ళీ మీకు ఇంకొక యాడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు ఇంకొక డిస్క్రిప్షన్స్ విత్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. క్రియేట్ క్యాంపెయిన్. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ క్యాంపెయిన్ అయితే అవ్వబోతుంది. ఎస్. ఓకే. ఇక్కడ కంటిన్యూ టు ఓవర్‌వ్యూ. క్యాంపెయిన్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ సెటప్. ఓకే. ఇక్కడ మనము క్రియేట్ చేసింది కస్టమ్ సెగ్మెంట్స్ దట్ టు విత్ కీవర్డ్స్ పైన. అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ ఆడియన్సెస్ ని మనము చూస్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే. అండ్ కంటిన్యూ టు ఓవర్‌వ్యూ. ఓకే. ఇప్పుడు అప్ టు 24 అవర్స్ అయితే మనకు టైం పడుతుంది. ఓకే. ఏది ఈ క్యాంపెయిన్. అండ్ చూడండి యాడ్ స్ట్రెంత్ కూడా ఎక్సలెంట్‌కి వెళ్ళింది. బికాజ్ వీ హ్యావ్ యాడెడ్ ఆల్ ద రిలవెంట్ డీటెయిల్స్. ఇర్రిలవెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ లెర్నింగ్ మోడ్‌లో మన క్యాంపెయిన్ అయితే ఉంది. ఓకే. ఎందుకు లెర్నింగ్ మోడ్‌లో వెళ్తుంది అనంటే ఎలిజిబుల్ బిస్ స్ట్రాటజీ మాక్సిమైజ్ కన్వర్షన్స్ పెట్టాం కాబట్టి దట్ విల్ టేక్ 14 డేస్ టు ఆ లెర్నింగ్ కర్వ్ అనేది మనకు ఫినిష్ అవ్వడానికి 14 డేస్ టైం పడుతుంది. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనము స్టెప్ బై స్టెప్ ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలి. ఓకే. అండ్ బేస్డ్ ఆన్ దట్ మళ్ళీ మన కొన్ని పారామీటర్స్ అనేది మనము మెన్షన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. ఆ పారామీటర్స్ ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు క్విక్గా నేను చూపిస్తాను. ఓకే. సో ఇవి కొన్ని సబ్స్క్రైబర్ అయితే మనం మెన్షన్ చేసి పెట్టేసినాము. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఎలా ఉంటాయి. ఓకే. అది ఇంపార్టెంట్ కదా. క్యాంపెయిన్ సెటప్ అయితే అయిపోయింది. బట్ నెక్స్ట్ ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఆ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఎలా మనము అనలైజ్ చేసుకోవాలి. ఓకే. అంటే డేటా పారామీటర్స్. ఓకే. లెట్ మీ షేర్ స్క్రీన్ అగైన్. ఓకే. ఇప్పుడు ఈ క్యాంపెయిన్‌లో ఇది మనము సబ్స్క్రైబర్ క్యాంపెయిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ మనకు మోడిఫై కాలమ్స్. దీంట్లో వీడియో ఎంగేజ్‌మెంట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి మనము యాడ్ అయితే చేసుకోవాలి. యూట్యూబ్ అర్న్డ్ యాక్షన్స్. ఓకే. ఇక్కడ అర్న్ లైక్స్. ఓకే. అర్న్డ్ ప్లేలిస్ట్ అడిషన్స్, షేర్స్, అర్న్డ్ సబ్స్క్రైబర్స్, అర్న్డ్ వ్యూస్. ఓకే. ఈ ఆప్షన్స్ అనేది అన్ని ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మనకేంటి ఇది క్యాంపెయిన్ టైపు వీడియో. ఓకే. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఆన్ డైలీ బేసిస్ ఎన్ని మనకు ఎంతమంది సబ్స్క్రైబ్ అయినారో. ఓకే. త్రూ మన పెయిడ్ క్యాంపెయిన్స్ నుంచి ఎంతమంది మనకు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అండ్ ఎంతమంది వీడియో వ్యూస్ చూస్తున్నారు. ఇలాంటివి చాలా మనకు ఆప్షన్స్ అనేది చూసుకోవాలి. ఈ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. యా. నా వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని స్ట్రగుల్ అవుతున్నారో మీరు ఈ నెంబర్‌కి కాల్ చేసి డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్‌గా మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది మేము నేర్పిస్తాం. ఇట్స్ మీ సుబ్రహ్మణ్యం సుబ్బు డిజిటల్ మార్కెటర్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకే.